Polytechnics still surviving in good condition. Be proud of it. Then with the help of so brief history is, you know, all that the institute was started in 1960. Automobile engineering was added in 1971. To the second shift sessions in 2018. So I don't want to go much this thing, but I am proud that your institute is performing here, well received by the entire state. As the librarians have said, it was a rare action of the rare occasion, which was praised. And this year, if you see yesterday's ఈ యొక్క అల్యూమినియం అసోసియేషన్ యొక్క యాక్టివిటీస్ అంతా కూడా గ్రంథస్థం చేసి పంచరత్న గీతిక ఈ పాలిటెక్నిక్ వైశిష్టాన్ని గురించి, ఈ పాలిటెక్నిక్ విశిష్టత గురించి ప్రొఫెసర్ సురేష్ బాబు గారు ఒక చక్కటి కవితను ఆవిష్కరించారు. ఈ చదువులమ్మ చెట్టు నీడలో కాసేపు సేద తీరడానికి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి విచ్చేశారు. చాలా శుభదాయకం. అయినా నైపుణ్యత ఎవరి చేతిలో ఎట్లా ఉందో, ఎంత ప్రజ్ఞ ఉందో మనకు తెలియదు. అందుకని ఇక్కడ అభినందించాల్సింది జయచంద్ర రెడ్డి ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే until the head of the institution has got the nerve, has got the idea, has got the ambition to bring forth the talents in this college, that Jayachandra Reddy has done it. So let us first congratulate him. Secondly, you cannot undervalue the lower level staff. Each and every staff member, each and every artisan, each and every technician, each and every, even I take an attender and peon, they have got their own role in the development of the institution. Until and unless this kind of thought gets immediate in their mind, they don't contribute their might in this great project. అందరూ ఏమనుకుంటారంటే అందరూ ప్రిన్సిపాల్ గారే చేశారు, హెడ్ గారు చేశారు. లేదు, ఏదైనా ఒక సాంకేతిక విద్యాలయంలో ఇటువంటి కార్యక్రమం కంటికి రావాలి అంటే నాకు అందరి యొక్క ఈరోజు మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం గవర్నమెంట్ పాలిటెక్నిక్ 1960 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు ఇక్కడ నుండి చదువుకొని వివిధ ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఈ గ్రేట్ అల్యూమిని ఫంక్షన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని అందరూ కూడా విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా మేము మా ఫ్రెండ్స్ మేమందరూ కూడా 86 బ్యాచ్ 86 to 90 ఇక్కడే ఈ అనంతపురం పాలిటెక్నిక్ కాలేజ్లో విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నామని చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది. ఈరోజు మా గురువులు అందరినీ కూడా మేము మా హితోధికంగా సన్మానం చేసుకుంటూ రాబో తరాల వారికి మంచి ఇది ఇవ్వాలని, మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ గ్యాదరింగ్ జరగడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ నుండి చదువుకున్న విద్యార్థులు చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. డిఆర్డిఓ ఆఫీసర్స్ గాను, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫీసర్స్ గాను, ఈ విధంగా పెద్ద పెద్ద రంగాల్లో కూడా ఉన్నారు. మేము రాబో తరాల వారికి అందరికీ ఒకటే మెసేజ్ ఇవ్వాలనుకున్నా, మీరు ఎవ్వరు కూడా
భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచం చాలా పెద్దగా ఉంది. మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఎక్కడ టెక్నికల్ వాళ్ళకి అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా టెక్నికల్ జాబ్సే చేయండి. వీలైతే ఆఫీసులు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పించండి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి అల్యూమిని ఫంక్షన్స్ ఇంకా మా సార్లందరూ కూడా నిర్వహించి మమ్మల్ని అందరికీ కూడా ఉత్తేజపరచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఫ్రెండ్స్ అందరికీ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను.